నాన్న ఇప్పుడు అక్షరం ధ్వని సాయంతో క్వశ్చన్ నెంబర్ 3 చేస్తున్నాను అన్న మనము. నేను ఇచ్చిన నెంబర్ ఏముంది అక్కడ చూడు. ఆ నెంబర్ ఎంత? 8. 8 ఇక్కడ 8లో ఏ అక్షరం ఉందో చూడు. 8లో ఏ అక్షరం ఉందో చూపి నాకు. చదువు. జీ. రైట్, వెరీ గుడ్. రాసేయ్. జాగుడు దీర్ఘం ఇస్తే జీ, దానికి ఏం పోతుంది? జాగుడు దీర్ఘం. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చేస్తారు ఇంకా? రామ్మా కుల్సుమ్, చలో. ఆ నెంబర్ ఎంత ఉంది నాన్నాడా? 5. చూడు మరి 5లో ఏముంది? ఎలివేట్ చూపి. అది రాయి అక్కడ. సా రాసిన తర్వాత తావొత్తు రావొత్తు. రైట్. చదువుతావా? అది చదువుదని దాన్ని విడదీసుకోవడం కూడా నేర్పించిన కదా నేను నీకు. వచ్చా విడది. కింద విడదీసుకో, కింద రాసుకో. ఫస్ట్ అక్షరం ఏమవుతుంది ఎప్పుడైనా? ఆ అక్షరం ఆ సా ఏమవుతుంది? అక్షరము పొల్లు అవుతుంది కదా. పొల్లు అంటే ఎట్లా రాయాలి? వైభవ్ ఇట్రా ఒకసారి మాకు చూపిద్దురా. దాన్ని విడది. చాక్పీస్ తీసుకో. తుడిపి మంచిగా రాయి. లాస్ట్కుంటు రాయి కింద రాసి. సు అని రాసినప్పుడే దానికి ఏముంది? తలకట్టు ఉందా, దీర్ఘం ఉందా, సైడ్కి రాసుకో. తలకట్టు లాస్ట్ దానికి వస్తుంది అని తెలుసు మనకు. సు ప్లస్ తావవుతుంది కాబట్టి తు. రైట్. ఏం కాదు, కిందికి రాయి, ఏం కాదు, కిందికి రాయి. దానికి ఆన తు ప్లస్ తు మంచిగా రాయి. తాకేం చేయాలి? డస్టర్ తీసుకో. మంచిగా చూడు అమ్మ చైత్ర. చల్ రైట్. రాసి కిందలని తీసుకో. సు తలకట్ట అనే ఉంది, పెద్దగా రాయాలి అక్షరాలు. ప్లస్ ఏం రాస్తావు? తు ఎందుకు రాసినావు చెప్పు నాకు. తావవుతుంది కాబట్టి. వెరీ గుడ్. రైట్. తు. నెక్స్ట్ ప్లస్ పెట్టు. ఇంకేం రాయాలి? రు. ఫస్ట్ రు రాయ్. ఇప్పుడు ఆడ తలకట్టు పెట్టుకున్నావు కదా పైన, అది ఎక్కడికి వస్తుంది? పొల్లు తీసేసి ఆ తలకట్టు దీనికి పెట్టేసి. గుడ్. ఇప్పుడు చదువు 3 కలిపి. కలుపు. వెరీ గుడ్. చూసినావా నాన్న? స్త్రా. మళ్ళీ చదువున్నాను ఒకసారి. స్త్రా. వెరీ గుడ్. స్త్రా. గుడ్. వెల్ డన్ బేటా. గుడ్ బాయ్.